Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే. నేను ఉదయశ్రీ. ఎప్పట్లాగే మనతో పాటు స్టూడియోలో సీనియర్ ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు, వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన డాక్టర్ చిట్టిబుట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి హెయిర్ ఫాల్ సమస్యకి వంటింటి వైద్యం చిట్కా ఏం చెప్తారో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. వీళ్ళల్లో లేదు వాళ్ళలో లేదు కానీ ఎవరిలో అడిగినా కానీ ప్రతి ఒక్కరిలో ఈ సమస్య లేదు అని చెప్పడానికి లేదు. ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు, ముఖ్యంగా అమ్మాయిలు అయితే. సో హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ ప్రతి ఒక్కరు. ఎందుకు ఈ మధ్య కాలంలో ఇంతగా అందరికీ జుట్టు రాలిపోతుంది? ఒకప్పుడు చూసేవాళ్ళం మనం, ఒక టీనేజ్ ఏజ్లో విపరీతమైన ఒత్తైన జుట్టు కనిపించేది. ఇప్పుడు వాళ్ళకి ఉండట్లేదు, అండ్ టీనేజ్ దాటిన వాళ్ళకు ఉండట్లేదు. అందరికీ హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. ఎందుకు హెయిర్ ఫాల్ సమస్య అనేది ఎక్కువ అవుతుంది? మీరు ఈ ప్రశ్న అడిగేసరికి ప్రేక్షకులందరూ నన్ను గమనిస్తుంటారు మా. నేను అనుకున్నాను. సో మరి సార్కు నిజంగా ట్రీట్మెంట్స్ ఏమనంటే సార్ వాడుకుంటే సార్కు బాగా హెయిర్స్ ఉండాలి కదా, ఇట్స్ కామన్ కదమ్మా. అవును. మరి సార్కు బాగా నిగనిగలాడుతూ హెయిర్ బాగా ఉండాలి కదా, మరి సార్ వాడుకొని చెప్పింటే బాగుండు కదా అని చెప్పేసి ఎక్కువ శాతం మందిలో కామన్ అమ్మా. ఇది కామన్ థింగ్, ఎవరికైనా వచ్చే డౌటే ఏదైనా విషయం గురించి చెప్పి. నేను ఈ టాపిక్ చూస్ చేసుకునేటప్పుడే అనుకున్నాను నేను కూడా, అయ్యో ఇలాంటి కామెంట్ ఫేస్ చేస్తారేమో అని. డెఫినెట్ అమ్మా. సో దేహధర్మాల్లో భాగంగా, వయోధర్మంలో భాగంగా, జెనెటిక్ ఫ్యాక్టర్లో భాగంగా, సో నాకైతే దాదాపు 45 సంవత్సరాలు దాటినప్పటి నుంచి హెయిర్ ఫాల్ కావడం మొదలైపోయింది. గ్రాడ్యువల్గా బాల్డ్ హెడ్ వచ్చింది. నా గురించి చెప్పిన తర్వాత మంచి రెమెడీ కూడా చెప్తానమ్మా. సో దీనికోసం అని చెప్పేసి చిన్నప్పటి నుంచి కూడా నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నటువంటిది లేదమ్మా. నా ఎడ్యుకేషన్ టైంలో చదువుకున్న రోజులు లేదు, తర్వాత రోజులు లేదు, ముందు లేదు. దీనికోసం నేను హెయిర్ ఆయిల్ వాడింది లేదు, షాంపూ వాడింది లేదు, తర్వాత దీనికోసం అని చెప్పి సపరేట్ కాస్మెటిక్స్ వాడింది లేదు, ప్రత్యేక ఇంటర్నల్ మెడిసిన్ తీసుకునేది లేదు. ఏమాత్రం ఇంతవరకు కూడా ప్రత్యేకమైన హెయిర్ కోసం అని చెప్పేసి నాకు ఆ సౌందర్య పిపాస లేకపోవడం చేత, సౌందర్య కాంక్ష లేకపోవడం చేత, నాకేదో వెంట్రుక నిగనిగలాడుతుండాలనేటువంటి ఆ తలంపు నాకు లేకపోవడం చేత దాని మీద నాకు చిన్నప్పటి నుంచి కూడా కాన్సన్ట్రేషన్ లేదు, నేను చేయలేదమ్మా. సో జెనెటిక్గా మా కుటుంబంలో కూడా వయసు వచ్చిన తర్వాత నుంచి ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి నాకు వచ్చింది. కాబట్టి జెనెటిక్గా హెయిర్ లాస్ ఉండి బాల్డ్ హెడ్ అయినప్పుడు ఇంతవరకు నాకు తెలిసినంత వరకు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక రీప్లేస్మెంట్ అంటే ఈ యొక్క ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప రెండో మార్గం లేదు. సో నాకు ఏదైనా సౌందర్య పిపాస, సౌందర్య కాక్ష ఉంటే నేను ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకునేవాడిని, లేకపోతే నేను విగ్గన్న పెట్టుకునేవాడిని. నాకు మొదటి నుంచి కూడా వాటి మీద భ్రాంతి లేదు, నేను ఏదో ప్రయత్నం కూడా చేయలేదు, చేయబోను కూడా వాళ్ళమ్మ. కానీ ఈ మధ్య కాలంలో మరి వయస్సు ఉన్నటువంటి వాళ్ళు కానీ, వయస్సు తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, మరి అందము, ఆకర్షణ, సౌందర్యం మీద మరి పిపాస పెరిగిపోయాయి. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరన్నా కావాలంటే ఇప్పుడు మనం చెప్పుకోబెట్టిన ఔషధాన్ని వాడుకోవచ్చు. అంటే వయస్సు ఉన్నటువంటి వాళ్ళు కూడా వాడుకోవచ్చు. సో వాళ్ళ నిర్ణయం మేరకు ఆధారపడి ఉంటుంది. కాబట్టి మొదట్లోనే ఇలాంటి డిస్కషన్స్ వచ్చినప్పుడు సర్వసాధారణంగా ఏంటంటే నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు మంచి వీడియో మిస్ అవుతారమ్మా. సో ఆ తపనతో, ఆవేదనతో నేను చెప్పడమే కానీ దీనివల్ల నాకు ఒరిగింది అయితే ఏం లేదు. సో దీనివల్ల ఏమంటే నెగిటివ్ కామెంట్స్ రాసేసరికి మంచి వీడియో మిస్ అయిపోతుంది. ఇప్పుడు నేను అది ఏమనుకుంటారంటే, అయ్యో ఆయనకి లేదు, ఆయన చెప్పేది చెప్తే మనం ఏంటి వాడేది ఫాలో అవుతాము అని చెప్పేసి సో మనం సమాజాన్ని తప్పుదారి పట్టించినట్టు అవుతుంది. అంటే వీడియో అంతా చూసిన తర్వాత వీడియో నచ్చి అభిప్రాయం ఉండి ప్రయత్నం చేస్తాం అనేటువంటి అభిప్రాయం కలిగితే ప్రయత్నం చేయొచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇది అందులో మనం ఓన్ గా తయారు చేసుకునేటువంటి మెడిసిన్, ప్రయత్నం చేయడంలో తప్పు లేదు, ఈజీగా దొరికే మెడిసిన్, సైడ్ బెనిఫిట్సే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకోబెట్టిన ఫార్ములా కూడా మరి గూగుల్ సెర్చ్ లో, ఇప్పుడు గూగుల్ మనకు గైడ్ ఉంది కదమ్మా, టీచర్ ఉంది కదమ్మా. సో సెర్చ్ లో కూడా నిజంగా ఇది ఔషధాలు పనిచేస్తాయి లేదన్నప్పుడు గూగుల్ సెర్చ్ లో చూడొచ్చు, లేకపోతే ఈ వైద్యులను అడిగి తెలుసుకోవచ్చు ఇందులో ఔషధ గుణాలు ఉన్నాయా లేవా అని చెప్పేసి. ఇంత క్లారిటీ ఉన్నప్పుడు మరి నెగిటివ్ కామెంట్స్ రాయడం అంత భావ్యం కాదేమని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇంకా వాళ్ళని అయితే మనం ఆపలేం కానీ అసలు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ ఐ గెస్. సో ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది అంటారు? దీనికి 1,00,000 కారణాలమ్మా. సో పోషకాహార లోపము ఒక కారణము, అదేవిధంగా మానసిక ఒత్తిడి ఒక కారణము, దీనికి తోడు కొన్ని రకాలైనటువంటి జబ్బులు, ఆయా జబ్బులకు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయనిక ఔషధాలు కారణము,
అదేవిధంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నప్పుడు కూడా హెయిర్ ఫాల్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా కొన్ని రకాల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నప్పుడు కూడా హెయిర్ ఫాల్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రాత్రిపూట నిద్ర సరిగ్గా లేకపోతే కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. టయానికి ఆహారం తీసుకోకపోవడం కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. ముఖ్యంగా బాడీలో విటమిన్ డి లోపం ఉన్నప్పుడు కూడా హెయిర్ ఫాల్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా అనేక రకాలైన కారణాల చేత చిన్న వయసులోనే హెయిర్ ఫాల్ కావడం జరుగుతుందమ్మా. ఒక వయసు వచ్చిన తర్వాత ఇంతకుముందు చెప్పినట్లు వయోధర్మంలో దేహధర్మంలో భాగంగా హెయిర్ ఫాల్ కావడం సహజమ్మా ఎక్కువ శాతం మందిలో. కానీ చిన్న వయసులోనే హెయిర్ ఫాల్ కావడం మాత్రం ఇది ఆరోగ్యదాయకం కాదు, అది క్షేమదాయకం కూడా కాదమ్మా. ఇది ఒక అనారోగ్యం కిందని మనం పరిగణించాలి. కాబట్టి ఇటువంటి పరిస్థితులు మాత్రం ఖచ్చితంగా దాన్ని రెక్టిఫై చేసుకోవడం చాలా చాలా మంచిది అనమాట. కాబట్టి ఇలాంటి అనేక రకాల కారణాల చేత హెయిర్ ఫాల్ అవుతుంటుంది. కాబట్టి మరి పైపూత మందులుగా మనం ఏదన్నా వాడుతున్నప్పటికీ తాత్కాలికంగా దాని యొక్క ప్రభావం మనకు కనిపించినప్పటికీ ఇంటర్నల్గా ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని రెక్టిఫికేషన్ చేసుకున్నప్పుడే ఆ యొక్క సమస్య నుంచి సమూలంగా మనం బయటపడేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఒకవేళ ఎక్స్టర్నల్ గా మనం ఏమన్నా హెయిర్ పోకుండా కాపాడుకోవడానికి ఏవైనా చిట్కాలు ఉన్నాయా? వంటింట్లో మీరు చాలా వైద్యాలు చెప్తూ ఉంటారు, చిన్న చిన్న వస్తువులతో మనము ఆయిల్ తయారు చేసుకోవడము, మెడిసిన్ తయారు చేసుకోవడం. సో మీరేమైనా అలాంటివి చెప్తారా? చెప్తానమ్మా. సో ఈ మధ్య కాలంలో సౌందర్యకాంక్ష పెరిగిపోయింది. అంతేకాకుండా ఈవెన్ ఈ సౌందర్యకాంక్ష పెరిగిపోవడమే కాస్మెటిక్ బిజినెస్ విపరీతంగా పెరిగిపోయిందమ్మా. సౌందర్య ఉత్పత్తులు గిరాకీ మరి ఎన్ని కోట్లో మరి మిలియన్స్ ఇదో చెప్పడానికి లేదమ్మా. ప్రపంచవ్యాప్తంగా కూడా ఉంటుంది. చిన్న హెయిర్ ఆయిల్ మనం ఏదైనా తీసుకోవాలన్నా ఒక 100 ml హెయిర్ ఆయిల్ మంచి క్వాలిటీ తీసుకోవాలన్నా దాదాపు 150-200 రూపీస్ పైన ఉందమ్మా. సో సామాన్య మానవునికి అందని ద్రాక్ష పండు. సో అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఫార్ములాను తయారు చేసుకుని వాడుకోగలిగితే ఇంటిల్లిపాది వాడుకోవచ్చు. మనం స్వయంగా తయారు చేసుకుని వాడుకుంటున్నటువంటి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంతేకాకుండా మరి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సూక్ష్మంలో మోక్షం అన్నట్టు అత్యంత తక్కువ ధరకే మెండైనటువంటి హెయిర్ ఆయిల్ని తయారు చేసుకోవచ్చు మనం. సో అలాంటి హెయిర్ ఆయిల్ను చాలా సింపుల్గా తయారు చేసుకునే విధానం చెప్తానమ్మా. దీన్ని ఏదైనా కాచాల్సిన అవసరం లేదు, దంచాల్సిన అవసరం లేదు, రసం పిండుకోవాల్సిన అవసరం లేదు, వేయించాల్సిన అవసరం లేదు. వెరీ సింపుల్, కేవలం అవగాహన. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను చూడమ్మా. 2 పదార్థాలతో మూడు పదార్థాలతో బ్రహ్మాండమైన హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్. ఎలాగంటే ఒక 500 ml కోకోనట్ ఆయిల్ తీసుకోవాలమ్మా. కొబ్బరి నూనె. సో ఎక్స్ట్రా వర్జిన్ కొబ్బరి నూనె అయితే మరీ మంచిది. అట్లా స్టాండర్డ్ కొబ్బరి నూనె మనం విచారించి తెచ్చుకోగలిగితే చాలమ్మా. లేదు స్టాండర్డ్ కంపెనీ కొబ్బరి నూనె ఏదైనా మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి కాబట్టి అవి వాడుకున్నా సరిపోతుంది. సో 500 ml కొబ్బరి నూనెలో 50 grams జటామాంసి చూర్ణం అనేది కలుపుకోవాలి. జటామాంసి చూర్ణం చాలా సువాసన ఉంటుందమ్మా. అది ఆయుర్వేదం షాప్లో దొరుకుతుంది. చాలా సువాసన భరితంగా మన పట్టుకొని చూస్తే అంత వాసన ఉంటుందన్నమాట. అసలు అంత సువాసన ఉంటుంది అనమాట. సో అనేక రకాలైనటువంటి కాస్మెటిక్ ఉత్పత్తులు అది వాడుతుంటారు అమ్మా. అనేక రకాల ఆయిల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసేస్తుంటారు. తర్వాత ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా దాంతో తయారు చేసినటువంటి కొన్ని మెడిసిన్స్ వాడుతుంటారు. సో జటామాంసి పౌడర్ అది ఫ్రెష్గా మనకు ప్రిపేర్ చేసి మార్కెట్ దొరికేటువంటి జటామాంసి పౌడర్ని ఒక 50 grams తీసుకోవాలి. అదేవిధంగా 5 to 10 grams గంధ కచోరాల చూర్ణం కలిపేసేయాలి. గంధ కచోరాలు మనకు సున్నిపిండిలో కానీ తర్వాత హెయిర్ ఆయిల్స్లో కానీ ఇటువంటి వాటిలో కూడా ఈ గంధ కచోరాలు వాడుతుంటారమ్మా. సో చాలా సువాసన భరితంగా ఉంటుందమ్మా, మంచి స్మెల్ వస్తుంటుంది అనమాట. సో మనకు గంధ కచోరాలు మార్కెట్లో దొరుకుతాయి. సో అలాంటివి తెచ్చుకొని మిక్సీలో వేసేస్తే చాలా ఈజీగా పౌడర్ అయిపోతుందమ్మా. సో అలాంటి పౌడరు 5 to 10 grams కలిపేసేయాలి. సో బయట దొరికేటువంటి గంధ కచోరాల చూర్ణం ఏంటంటే ఎక్కువ రోజుల పాటు ఆ విధంగా తయారు చేసి నిల్వ ఉంచితే అందులో ఉన్నటువంటి ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో, వోలటైల్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి క్రమక్రమంగా ఆవిరైపోయేసి పవర్ తగ్గిపోతుందమ్మా. సో దానివల్ల ఆశించినటువంటి ఫలితాలు రావన్నమాట. కాబట్టి మనం ఓన్గా ప్రిపేర్ చేసుకొని వాడినప్పుడే ఇలాంటి ఫలితాలు వస్తాయి. సో 5 to 10 grams గంధ కచోరాల యొక్క చూర్ణాన్ని అందులో కలిపేసేయాలి. 500 ml కొబ్బరి నూనెలో నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ 2 పదార్థాలు కలిపేసేసి బాగా మిక్స్ చేసేసి ఒక ఇంట్లో దాదాపు ఒక 15-20 days అలాగే ఉంచేసారమ్మా. రోజు ఒక్కసారి జస్ట్ కలుపుతున్నాను, మరి అలాగే ఉంచాలి. 15-20 days అయిన తర్వాత దాన్ని వడగట్టుకొని వాడుకోవచ్చు, లేకపోతే అలాగే వాడుకోవచ్చు. సో వారంలో రెగ్యులర్గా వాడుకోవచ్చు, లేకపోతే వారంలో ఒక రోజు కానీ 2 రోజులు వాడుకోవచ్చు, వారంలో రోజు మార్చి రోజు వాడుకోవచ్చు. ఎలా వీలు పడితే అలా వాడుకోవడం వల్ల మరి వెంట్రుకలు చిన్న వయసులోనే ఊడిపోకుండా ఉంటాయి, వెంట్రుకలు నిగనిగలాడుతుంటాయి, కాంతివంతంగా ఉంటాయి, సౌందర్యవంతంగా ఉంటాయి, వెంట్రుకల్లో తైల శాతం తగ్గకుండా ఉంటుంది. అదేవిధంగా పేలు ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి, చుండ్రు లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. వెంట్రుకల భాగంలో వెంట్రుకల కుదుళ్ళకి మంచి బ్లడ్ సర్క్యులేషన్ను, అదేవిధంగా వెంట్రుకలకు బలాన్ని కలుగజేసేటువంటి ఔషధ గుణాలు ఈ మూడిట్లో ఉన్నాయి. కాబట్టి చాలా సమర్థవంతంగా ఈ ఔషధ గుణాలు పనిచేస్తాయి. అంతేకాకుండా చిన్న వయసులోనే వెంట్రుకలు గ్రే హెయిర్గా కానీ
తర్వాత వైట్ హెయిర్గా కానీ మారకుండా ఉండేందుకు కూడా ఇందులో రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఇంతకుముందే మీకు చెప్పినట్లు మానసిక ఒత్తిడి ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలో మరి చిన్న వయసులోనే వెంట్రుకలు విపరీతంగా ఊడిపోతుంటాయి, తెల్లగా అవుతుంటాయి. కాబట్టి మరి మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు కూడా ఈ జటావంశి చాలా అద్భుతంగా పనిచేస్తున్నామా. కచోరాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మరి పైపూత మందుగా వాడుతున్నప్పటికీ అందులో రసాయన పదార్థాలను మనం ముక్కు ద్వారా పీల్చుకుంటాం కాబట్టి ఆ యొక్క ప్రభావం చేత మానసిక ఒత్తిడి తగ్గి దానివల్ల కూడా వెంట్రుకలు ఊడిపోవడం తగ్గిపోతుంది, చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడడం కూడా తగ్గిపోతుందమ్మా. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మరి క్షేమదాయకంగా పనిచేస్తుంది. మరి ఇంట్లో అందరూ వాడుకోవచ్చు. చాలా అత్యంత చౌకైనటువంటి ధరకే మనం ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు. మార్కెట్లో దొరికేటువంటి ఏ ఔషధానికి తీసుకున్నంత సమర్థవంతంగా శక్తివంతంగా పనిచేసేటువంటి అద్భుతమైనటువంటి ఔషధాలలో అలాంటి ఆయిల్స్లో ఈ ఆయిల్ కూడా ఒకటంటే అతిశక్తి కాదమ్మా. హెయిర్ ఫాల్ అనేది అంటే రకరకాలుగా ఉంటుంది. కొంతమంది స్పాట్లో పోతూ ఉంటుంది, స్మూత్గా అయిపోతుంది, అలోపేషియా, పెయిన్ కొరుకుడు అంటారు. అలాగే కొంతమందికి ఏమో ఫ్రంట్ నుంచి బాల్డ్ హెయిర్, ఈవెన్ ఫీమేల్లో కూడా చూస్తూ ఉంటాం. ఒక 30-35 దాటినాక వాళ్ళకి ఫ్రంట్ నుంచి హెయిర్ పోతూ ఉంది. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ ఆయిల్ పనిచేస్తుందా? ఒకవేళ అలోపేషియా అనుకోండి, పెయిన్ కొరుకుడు, అలాంటి వాటికి ఇది అలాంటి వాళ్ళకు కొంతవరకు పనిచేస్తుందా, పూర్తి స్థాయిలో పనిచేయదు. అలోపేషియా ఏరియేట్ అని చెప్పేసి అంటారు, అలోపేషియా టోటాలిస్ అని చెప్పి చెప్తుంటారు. సో పెయిన్ కొరుకుడు అని చెప్పి చెప్తుంటారమ్మా. అది ఒక వ్యాధి. సో అది సపరేట్గా అట్లా పెయిన్ కొరుకుడు ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇది ప్రయత్నం చేయొచ్చు. కానీ దీనికంటే కూడా చాలా శక్తివంతమైన ఔషధాలు వాడుకోవడం వల్ల ఫలితాలు చాలా త్వరగా వస్తాయమ్మా. మంచి రెమెడీ చెప్పారు హెయిర్ ఫాల్ కి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.